హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల శ్రీలక్ష్మి 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ లాగ్ అయితే సంక్రాంతి లాగ్. ఇది పార్ట్ 1. పార్ట్ 2 అయితే హై స్కూల్లో జరిగిన సంక్రాంతి అని పార్ట్ 2 అయితే వస్తుంది. సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే మేము చింతలపూడి నుంచి అయితే మా అత్తగారింటికి అయితే వెళ్ళాము. అత్తయ్య గారి ఇంటికాడ 2 డేస్ ఉన్న తర్వాత అయితే ఇలా మా అమ్మగారింటికి అయితే బస్సులో వెళ్తున్నాము. సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది అమ్మమ్మ గారి ఇల్లు. మామూలు హాలిడేస్కి వెళ్ళినప్పుడే చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తారు. అలాంటిది సంక్రాంతి పండుగకి వెళ్తున్నారు కదా, మా పిల్లల మొహాలు చూసారా ఎంత సంతోషంతో వెలిగిపోతున్నాయో. మా పిల్లల ఆనందానికి అవధులే లేవు. భోగి ముందు రోజు పొద్దున్నే అయితే మేము వెళ్ళాము. ఈవినింగ్కి మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు. 4 డేస్ బ్యాక్ అయితే మా తమ్ముడు వచ్చాడు. నైట్ మా చెల్లి వచ్చాక స్టార్ట్ చేశారు పిన్ని మనం ముగ్గులు వేద్దామని. మా చెల్లి ముగ్గులు బాగా వేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటా మా పిల్లలిద్దరూ ముగ్గుల రంగంలోకి దిగారు. బయట అయితే కలర్స్తో అయితే ముగ్గు వేసాము. లోపల అయితే వచ్చేపాటికి ముగ్గుకి కలర్స్ అయిపోయాయి. కలర్స్ ఉన్న దాంట్లోనే ఇలా మా చెల్లి అయితే ముగ్గుని వేసింది. అమ్మవారి ఆకారం వచ్చేలాగా ముగ్గు చాలా అంటే చాలా బాగా వేసింది. ఆ ముగ్గుకు మా పిల్లలు కలర్స్ అయితే దిద్దుతున్నారు. ఇంతలో మా చిన్నోడు, మా చెల్లిగారి చిన్నబ్బాయి నేను కూడా ముగ్గును వేస్తానంటూ వాళ్ళ దగ్గర ముగ్గును తీసుకుని చూశారు కదా ఎలాగ గీతలు గీస్తూ ముగ్గులు వేస్తున్నాడో. వాడి అల్లరి గురించి తెలిసిందే కదా, నా ఛానల్లో కూడా వాడి అల్లరి వీడియోలు ఉన్నాయి, అవి మీరు చూసే ఉంటారు. ఇది భోగి రోజు మార్నింగ్ది. భోగి రోజు మార్నింగ్ అయితే భోగి మంటను వేసుకున్నాం. మాకన్నా ఫస్టే మా పిల్లలు నలుగురు అయితే భోగి మంటకి చేరుకున్నారు. భోగిమంట కాడైతే నలుగురు పిల్లలు భోగిమంటనైతే కాగుతున్నారు. మా చిన్నోడు మట్టికి అక్కడ కూడా అల్లరి అయితే చేస్తున్నాడు. మా చెల్లి అయితే వెహికల్స్ వస్తాయేమోనని వాడిని గట్టిగా అయితే పట్టుకుంది, కానీ వాడు ఆగడమే లేదు. మా పెద్దోడు తరుణ్ మట్టికి వాళ్ళ అక్కాలతో అయితే భోగిమంటను ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ మా పెద్దోడైన తరుణ్ అల్లరి చేసేవాడు, కానీ ఈ సంవత్సరం అల్లరి చాలా తగ్గింది. వాళ్ళ అక్కాలతో కలిసి తను కూడా హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. మా చిన్నోడు మనోజ్ మట్టికి వేళ్ళు కాగుతుంటే వాడు వాళ్ళ వెనకమాల నుంచి అటు ఇటు ఆలోచిస్తూ తిరగడం, మరియు అటు ఎవరు వస్తున్నారు ఇటు ఎవరు వస్తున్నారు చూడడమే వాడికి సరిపోతుంది. మీ ఇంట్లో కూడా మీ చిన్నపిల్లలు ఇలాగే ఉంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాం, మా మనోజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే షార్ట్ వీడియోలో మిసాల పిల్ల సాంగ్ చూసారా, మనోజ్ ఎలా డ్యాన్స్ వేశాడో. వాడి డ్యాన్స్కి అయితే హై స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోయారు. అక్కడ వాళ్ళు అందరూ విజిల్స్తో అయితే వాళ్ళ డ్యాన్స్ని ఎంజాయ్ చేశారు. అలాగే బయట వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే 2 సంవత్సరాల క్రితం నా ఛానల్లో ఒక లాంగ్ వీడియోలో చిన్నపిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారో అయితే చెప్పాను. ఈ సంవత్సరం భోగి మంటలు ఎందుకు వేస్తారో అయితే ఈ లాంగ్ వీడియోలో చెప్పబోతున్నాను. సంక్రాంతి పండుగ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలి తట్టుకునేందుకే భోగి మంటలు వేయటంతో మనకి సంక్రాంతి పర్వదినాలు ప్రారంభం అవుతాయి. ఈ రోజునే భోగి పండుగగా మనం జరుపుకుంటాం. అలాగే 10 ఇయర్స్ లోపు చిన్నపిల్లలందరికీ భోగిపళ్ళను మనం పోస్తాము. చిన్నోడు మనోజ్ కాబట్టి ముందుగా వాడికైతే భోగిపళ్ళు పోస్తున్నాము, తర్వాత ఇద్దరికి కలిపి పోస్తాము. ఇక్కడ కూడా చూడండి మా మనోజ్ భోగిపళ్ళుతో ఎలా ఆడుకుంటున్నాడో. ముందుగా మా మనోజ్కి భోగిపళ్ళనైతే మా అమ్మ మా నాన్న అయితే పోసారు. తర్వాత మా చెల్లి, తర్వాత నేను, మా పెద్దమ్మ, తర్వాత మా తమ్ముడు, అలాగే మా పిల్లలు కూడా భోగిపళ్ళను పోసాం వాళ్ళ మీద. వాడు అసలు కుదిరిగానే కూర్చోడు, ఎంతసేపు చూడండి భోగిపళ్ళతో ఆడుకుంటానే ఉంటాడు. నేను భోగిపళ్ళు పోసినప్పుడు వాడి రియాక్షన్ చూడాలి. వాడు పెద్దమ్మ వచ్చేసింది భోగిపళ్ళు పోస్తుంది అన్నట్టు చూస్తున్నాడు. అయితే భోగి మంటలు ఎందుకు వేస్తాము అనే విషయం చెప్తానన్నాను కదా. ఆధ్యాత్మిక పరంగా కూడా చూస్తే దక్షిణాయనంలో పడిన కష్ట నష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలు వేస్తారని కూడా చెప్తారు. భోగి రోజు హడావిడి మామూలుగా ఉండదు, ఎందుకంటే మా నాన్నగారు కోడిపందాలకి అయితే వెళ్తారు. అలాగే పిల్లలందరూ గేమ్స్కి అయితే వెళ్తారు. మా ఊరైన చాజంపూల్లో ప్రతి సంక్రాంతి పండగకి సంక్రాంతి రోజున సంక్రాంతి పండుగనైతే చేస్తారు. ఆ సంక్రాంతి పండగకి భోగి ముందు రోజు సీనియర్స్కి, భోగి రోజు చిన్నపిల్లలకి గేమ్స్ పెట్టి సంక్రాంతి పండగకి గిఫ్ట్స్ అయితే ఇస్తారు.
అలాగే మా తమ్ముడు భోగిపళ్ళు పోస్తున్నప్పుడు మా మనోజ్ రియాక్షన్ చూడండి. అయితే చూసారు కదా వాడి రియాక్షన్. అలాగే అక్కలందరూ కలిసి అయితే వాడికి భోగిపళ్ళు అయితే పోస్తున్నారు. మా తమ్ముడు గేమ్స్ పెట్టడానికి అయితే స్కూల్కి వెళ్తాడు. ఈ పిల్లలందరూ అయితే గేమ్స్ ఆడడానికి అయితే వెళ్తారు భోగి రోజు. మా తమ్ముడాళ్ళకైతే భోగి ముందు రోజు అయితే వాళ్ళ గేమ్స్ అయిపోతాయి. అయితే పిల్లలకి ఏ గేమ్స్ పెడతారో అది నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే చేస్తాను. అందుకే భోగి రోజు హడావిడిగా అయితే సెల్ఫీలు అయితే దిగాము. సెల్ఫీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలాగే మా నాన్నతో మా అమ్మతో ఫోటోలు దిగాము. అలాగే మా పెద్దమ్మతో కూడా ఫోటోలు దిగాము. మా అమ్మమ్మ వాళ్ళ చెల్లిది కూడా అదే ఊరు. మా హౌస్ దగ్గరే ఉంటుంది వాళ్ళ హౌస్. మా అమ్మమ్మ మా తాతయ్యతో అయితే ఇలా ఫోటో అయితే దిగాము. అలాగే ఆ రోజున కొన్ని రీల్స్ కూడా చేశాము. ఆల్రెడీ అవి నేను షార్ట్స్లో అయితే పోస్ట్ చేశాను. ఆ రీల్స్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి అన్నాను కదా, మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఇలా రీల్స్ని అయితే తీసుకున్నాము. మాకైతే ఇలా వీడియో తీయమంటే వీడియో తీసింది కూడా ఆ అమ్మమ్మే. చాలా బాగా తీసింది కదా ఫ్రెండ్స్. మాకు 4 పెద్దమ్మలు ఉన్నారు. అయితే మా ఊరైన చాజంపుల్లో అయితే 3 పెద్దమ్మలు ఉన్నారు. యాదవుల్లో అయితే ఒక పెద్దమ్మ ఉంది. మేము ఫోటోలో దిగిన పెద్దమ్మ అయితే మా ఇంటి పక్కనే హౌస్. ఏ పని చేసినా సలహాలు సూచనలు అందిస్తుంది పెద్దమ్మ. అదిగో అందులో కుర్చీలో కూర్చున్న ఆవిడే పెద్దమ్మ. ఇంకో పెద్దమ్మ యాదవులు పెద్దమ్మ అన్నాను కదా, ఎర్రచీర ఆవిడ యాదవులు పెద్దమ్మ. భోగి రోజు మధ్యాహ్నం అయితే ఇలా అందరం కలిసి అయితే అరుసుల్ని పాకుండలు అయితే చేసుకున్నాము. మా అమ్మ, మా 2 పెద్దమ్మలు, అలాగే మా చెల్లి, నేను కలిసి అయితే ఆ రోజు పిండి వంటకాలు అయితే వండాము. వండింది యాదవుల పెద్దమ్మ, మా అమ్మ, అలాగే మా పెద్దమ్మ. మేమైతే హెల్ప్ అయితే చేశాము. అయితే భోగి మంటలు వేయడం వెనుక పురాణంలో ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే, వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తి బలిచక్రవర్తిని అధఃపాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు. ఆ వరం ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని, అలాగే సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించాలని చెప్పాడట శ్రీ మహావిష్ణువు. అందుకే సంక్రాంతి ముందు రోజు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు గాను భోగిమంటలు వేస్తారని మన పురాణాలు అయితే చెప్తున్నాయంట. అందుకే భోగి రోజు అయితే భోగిమంటలు వేస్తారని చెప్తారు. ఇదైతే సంక్రాంతి రోజు లాగ్ ఫ్రెండ్స్. మా అమ్మగారు అయితే పొద్దున్నే దీపారాధన అయితే చేసి మా నానమ్మ తాతయ్యకి, అలాగే అమ్మమ్మ తాతయ్యకి భోజనంతో పాటు వండిన పదార్థాలన్నీ పెట్టారు. అన్నీ వాళ్ళకి పెట్టిన తర్వాత మా అమ్మ మా నాన్న అయితే దండం పెట్టుకున్నారు. అలాగే సాంబ్రాణి పొగ కూడా వేశారు. తర్వాత నేను మా చెల్లి అయితే దండం పెట్టుకున్నాము. మా నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య లేని లోటు అయితే మాకు ఎప్పటికీ తీరదు. ఐ మిస్ యూ నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య. Bye friends, thank you for watching. Subscribe.